గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనము ఇక్కడ ఎందుకు కూడుకుని ఉన్నామో ఆ పిక్చర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏంటా పిక్చర్? ఒక ఇంగ్లీష్ మ్యాన్ అక్కడ కనిపిస్తూ ఉన్నారు. తెల్లటి గడ్డము, తెల్లటి జుట్టు, ఒక ముసలి వ్యక్తి అక్కడ ఫోటో ఫ్రేమ్లో కనిపిస్తూ ఉన్నారు. అది యాక్చువల్గా అక్కడ మీకు కింద ఇవ్వబడి ఉంది. ఎక్కడ ఉందో ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడ ఉందో మీకు కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చూడండి. ఓకేనా? ఒక థియలాజికల్ సెమినరీ, లూథరన్ థియలాజికల్ సెమినరీలో ఈ పిక్చర్ మనకి కనిపిస్తూ ఉంది. ఎవరు ఈ వ్యక్తి? ఎందుకు మనం ఇతని గురించి నేర్చుకోవాలి? మంచిగా బైబిల్లో ఏదో ఒక చిన్న వాక్యం తీసుకొని దాని మీద డీప్గా స్టడీ చేయొచ్చు కదా. ఎందుకు ఇటువంటి వ్యక్తుల గురించి మనం నేర్చుకోవాలి? అంటే మనమేమన్నా వ్యక్తి పూజ చేస్తూ ఉన్నామా? కొంతమంది చరిత్ర తెలియని వారు అంటూ ఉంటారు కదా, ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తూ ఉంటారు. మీ లూథరన్ సంఘం వారు ఎందుకని మార్టిన్ లూథర్కి, తర్వాత ఈ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకు పదే పదే వారిని కోట్ చేస్తూ ఉంటారు, పదే పదే వారి చరిత్రను అధ్యయనం చేస్తూ ఉంటారు అని చెప్పి వారు అంటూ ఉంటారు. కొద్దిగా ఆలోచించే వ్యక్తుల జీవిత చరిత్రను మనం తెలుసుకోవటంలో మనకి చాలా ఉపయోగం ఉంది. మనకి ఒక ఇన్స్పిరేషన్గా వీళ్ళు నిలుస్తూ ఉంటారు. అల్టిమేట్ ఇన్స్పిరేషన్ మనకి యేసుక్రీస్తు ప్రభువారే. కానీ ఆ అల్టిమేట్ డెస్టినేషన్కి మనం రీచ్ అవ్వటానికి మనకి కొన్ని మైల్ స్టోన్స్ అవసరం. ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, ఇంకా ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయాలి అని చెప్పి మనకి కొన్ని డిస్టెన్స్ స్టోన్స్ అనేది మనకు అవసరం. ఇటువంటి భక్తులందరూ కూడా అటువంటి మైల్ స్టోన్స్ లాంటి వారే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి నేను హైదరాబాద్కి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, నేను దారి తప్పేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నా డెస్టినేషన్కి నేను రీచ్ అవ్వటానికి నాకు మైల్ స్టోన్స్ అవసరం. అదేవిధంగా ఇటువంటి భక్తుల జీవిత చరిత్రను కూడా మనం అధ్యయనం చేయటం చాలా అవసరం. మనం చూద్దాం అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు మనం ఈ వ్యక్తి గురించి చదవాలి, ఈ వ్యక్తి నుండి మనం ఏం నేర్చుకోవాలి అన్న విషయాలను మనం కూలంకుషంగా చూద్దాం. మనం చూస్తే ఫాదర్ హయ్యర్ అని చెప్పి మనం తెలుసుకుంటాం. ఇతను ఒక అమెరికన్ మిషనరీ. అమెరికన్ మిషనరీ గురించి మనకెందుకన్నా అని మీరు నన్ను అడగవచ్చు. ఈయన గురించి నేటికి కూడా రెండు వాదనలు మన సండే స్కూల్స్లో కానీ ఈవెన్ చర్చెస్లో కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. ఏంటా రెండు వాదనలు అనేది మనం చూద్దాం. కొద్దిగా అత్యుత్సాహంతో లూథరన్ చర్చెస్లో ఈ రెండు వాదనలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఏంటి అవి అని మనం చూస్తే, తెలుగు రాష్ట్రాలకి వచ్చినటువంటి మొట్టమొదటి మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొక వాదన మనం చూస్తే, తెలుగు రాష్ట్రాలకు వచ్చినటువంటి ఫస్ట్ ప్రొటెస్టెంట్ మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ అని చెప్పి కొంతమంది ఎక్స్ట్రీమ్గా చెప్తూ ఉంటారు. కానీ వాస్తవం కనుక మనం గమనిస్తే రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా, రెండు వాదనలు కూడా సత్యదూరమే. ఎందుకంటే ఈయన ఈ ప్రాంతానికి వచ్చే నాటికే చాలామంది మిషనరీస్ ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు మిషనరీ పరిచర్య చేసి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇక్కడే పరమపదించిన వారు కూడా ఉన్నారు. కాబట్టి మనం చూద్దాం అసలు ఈ తెలుగు రాష్ట్రాలకు ఫస్ట్ మిషనరీస్గా వచ్చింది ఎవరు అనేది మనం చూద్దాం. మనం చూస్తే నేను జనరల్గా కొన్ని బుక్స్ని నేను రిఫరెన్స్గా తీసుకుంటూ ఉంటాను. అందులో మరి ముఖ్యంగా నేను తీసుకున్నటువంటి రిఫరెన్స్ బుక్ వచ్చేసరికి ఇది. మీరు కూడా దీన్ని రిఫరెన్స్గా తీసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే నేను ప్రొవైడ్ చేయగలను.
సాఫ్ట్ కాపీ. కాబట్టి ఈ బుక్లో ఈ విధంగా ఉంది. ఈ బుక్ నుండి నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీ ముందు ఉంచుతాను. ఫర్ ద ఫస్ట్ టైం మిషనరీస్గా ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసింది ఎవరు అనంటే చాలామంది ప్రొటెస్టెంట్స్కి ఇష్టం లేనటువంటి వారే రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు. మనము ఒక సెట్ ఆఫ్ బౌండరీస్ కల్పించేసుకొని ప్రొటెస్టెంట్స్ అంటే మనం రోమన్ క్యాథలిక్స్ వాళ్ళని శత్రువుల్లాగా చూడాలి అని నేటికి కూడా మన సంఘాలలో చాలామంది వారిని విమర్శిస్తూ ఉంటారు. సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉండి ఉండవచ్చు రోమన్ క్యాథలిక్ చర్చ్కి, ప్రొటెస్టెంట్ సంఘాలకి. నిజంగానే సంఘ చరిత్రలో రోమన్ క్యాథలిక్ యుగంలో అనేక అరాచకాలు జరిగాయి. కానీ మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాలలో మిషనరీ పరిచర్య చేసింది మాత్రం రోమన్ క్యాథలిక్సే. ఆ క్రెడిట్ అనేది మనం వారికి ఇవ్వాల్సిందే, మనం గ్రాటిట్యూడ్ చూపించాల్సిందే. మనం చూస్తే మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాలలో పనిచేసినటువంటి వారు అంటే చరిత్ర మనకి చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ నుండి ఫ్రాన్సిస్కన్స్ అనేటటువంటి ఒక గుంపు వచ్చి ఇక్కడ మిషనరీ పరిచర్య చేశారు. తర్వాత మనం చూస్తే జెస్యూట్ సొసైటీ మీకు నల్లపాడులో కనిపిస్తూ ఉంటుంది, లయోలా పబ్లిక్ స్కూల్ అని. ఇట్ ఈస్ సెటప్ బై జెస్యూట్ సొసైటీ. ఇగ్నేషియస్ లయోలా అనేటటువంటి ఆయన ఈ జెస్యూట్ సొసైటీకి సంబంధించినటువంటి వ్యక్తే. తర్వాత మనం ఇంకా చూద్దాం. మనం చూస్తే థియటిన్స్, ఒరాటియన్స్, అగస్టియన్స్ ఇటువంటి దగ్గర 5 గుంపులు 16, 17, 18 శతాబ్దాల్లో రోమన్ క్యాథలిక్ సంఘము వారిని మిషనరీస్గా తెలుగు రాష్ట్రాలకు పంపించింది. వెదర్ మనకి సిద్ధాంతాలలో భేదాలు ఉండి ఉండవచ్చు, కానీ వారు కూడా పరిచర్య ఈ ప్రాంతాల్లో చేశారు. ఇంకా మనం చూస్తే ఈ లిస్ట్ నాకు ఈ బుక్ నుండి నేను తీసుకోవటం జరిగింది. మొట్టమొదటిగా ప్రొటెస్టెంట్ సంఘాలలో లండన్ మిషనరీ సొసైటీ వారు 1805లో, ఎస్పీజీ, తర్వాత ప్లైమౌత్ బ్రదరన్, అమెరికన్ బ్యాప్టిస్ట్, ఫ్రీ చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్, సిఎంఎస్, ఆ తర్వాత అమెరికన్ లూథరన్స్ 1842లో తెలుగు రాష్ట్రాలలో పరిచర్య చేయడానికి వారు ఇక్కడికి వచ్చారు. దగ్గర 15 గుంపులు ప్రొటెస్టెంట్ సంఘాల వారు 15 గుంపులను తెలుగు రాష్ట్రాలకు మిషనరీ పరిచర్య చేయడానికి పంపించారు. సో మరి ఇప్పుడు చూద్దాం అసలు ఈ ఫాదర్ హయ్యర్ ఎవరు. ఈ 2 వాదనలు సత్య దూరం అని చెప్పి మనం విన్నాము. అసలు ఎవరు ఈ ఫాదర్ హయ్యర్ అనేది మనం చూస్తే హీఈస్ ద ఫస్ట్ లూథరన్ మిషనరీ టు తెలుగు స్టేట్స్. మనం ఏం చెప్పాలి అని అంటే ఆయన తెలుగు రాష్ట్రాలకు వచ్చినటువంటి మొట్టమొదటి లూథరన్ మిషనరీ. తర్వాత మనం చూస్తే గుంటూరు ప్రాంతాన్ని, గుంటూరు బస్తీ లేదంటే పట్టణాన్ని కేంద్రంగా తీసుకొని మిషనరీ పరిచర్య చేసినటువంటి ఫస్ట్ ఈ గుంటూరు పట్టణానికి ఫస్ట్ మిషనరీ అని మనం చెప్పవచ్చు. ఇది ఈ స్టేట్మెంట్ నేను పాస్ చేస్తూ ఉన్నాను అని అంటే నేను ఈ పర్టికులర్ బుక్ని నేను స్టడీ చేసి నేను చెప్తూ ఉన్నాను. ఈ పర్టికులర్ బుక్ ఇది అప్పట్లో ఈ బుక్ ఖరీదు 1 అనా. 1 అనా అంటే రూపాయిలో 16వ భాగం. 16 అనాలు 1 రూపాయి. ఈ బుక్ ఖరీదు 1 అనా అప్పట్లో. ఈరోజు ఈ బుక్ మనకి ఎక్కడ దొరకదు. లైబ్రరీస్లో కూడా చిన్నగా కనుమరుగైపోతూ ఉన్నాయి కొన్ని పుస్తకాలు. మనం వాటిని చాలా భద్రంగా దాచుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి, నెక్స్ట్ తరానికి మనం అందిస్తూ ఉండాలి. మనం చూస్తే ఈయన ద ఫస్ట్ లూథరన్ మిషనరీ టు ద తెలుగు స్టేట్స్. గుంటూరును కేంద్రంగా చేసుకొని మిషనరీ పరిచర్య చేసినటువంటి మొట్టమొదటి మిషనరీ. అమెరికన్ లూథరన్ మిషన్ వారి చేత ఈయన పంపించబడ్డారు. ఈ అమెరికన్ లూథరన్ మిషన్ వారు పంపించినటువంటి ఫస్ట్ ఫారిన్ మిషనరీ ఈయన. తర్వాత పిట్స్బర్గ్ అనేటటువంటి సిటీలో లూథరన్ చర్చ్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి.
స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. అందుకనే ఈయనేమంటారంటే పిట్స్బర్గ్ లూథరన్ సంఘ పితామహుడు అని చెప్పి ఈయనకు బిరుదు ఇచ్చారన్నమాట. ఇంకా మనం చూస్తే ఈ వ్యక్తి AELM స్థాపించినటువంటి వ్యక్తి. ఏంటి ఈ AELM? అమెరికన్ ఇవాంజలికల్ లూథరన్ మిషన్ అనేటటువంటిది గుంటూరుని కేంద్రంగా తీసుకొని ఆయన స్థాపించారు. 1927లో ఈ AELM కాస్త AELC ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్గా రూపుదిద్దుకుంది. కాబట్టి మనం చెప్పొచ్చు AELC పితామహుడు ఎవరు అనంటే ఫాదర్ హయ్యర్ అని మనం సగర్వంగా చెప్పొచ్చు. తర్వాత గుంటూరు మిషన్ అనేటటువంటిది స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. ఈయన కేవలము ఒక మిషనరీ మాత్రమే కాదు, ఈయన ఒక టీచర్, ఈయన ఒక డాక్టర్, ఈయన ఒక ప్రీచర్, ఈయన ఒక సండే స్కూల్ టీచర్, ఈయన ఒక క్వైర్ మెంబర్, ఈయన ఒక సింగర్, ఈయన ఒక స్కూల్స్ని చర్చెస్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి అని మనం సగర్వంగా చెప్పవచ్చు. ఇటువంటి వ్యక్తి ఈ గుంటూరు ప్రాంతంలో పరిచర్య చేశారు. అందుకని మనము ఇతని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఇతని యొక్క పూర్తి పేరు మనం చూద్దాం. ఇతని యొక్క నిక్ నేమ్ వచ్చేసరికి ఫ్రిట్జ్. ఇతని నిక్ నేమ్ ఫ్రిట్జ్. తర్వాత పూర్తి పేరు మీకు అక్కడ ఇవ్వబడింది, జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్. 1793 జూలై 10న ఈయన నార్త్ జర్మనీలోని హెల్మ్స్టెడ్ గ్రామంలో ఈయన జన్మించారు. అప్పట్లో దీనిని ప్రుషియా అని చెప్పి అనేవాళ్ళు. ఈ 1793 అనేటటువంటి ఇయర్కి మన భారతదేశంలో ఒక క్రిస్టియానిటీలో ఒక గొప్ప సంఘటన, చాలా సంఘటనలో ఒక గొప్ప సంఘటన ఈ 1793లోనే జరిగింది. ఆ సంఘటన కనుక జరగకపోయి ఉంటే ఈరోజు ఇక్కడ మనం ఉన్నటువంటి మన యొక్క అమ్మమ్మలు లేదంటే నానమ్మలు ఈ పాటికి చితిలో పడిపోయి ఉండేవాళ్ళు. ఈ 1793లోనే విలియం కేరీ అనేటటువంటి భక్తుడు, ఒక మిషనరీ కలకత్తా ప్రాంతంలో అడుగుపెట్టారు. ఆయన మూలంగానే సతీ సహగమనం అనేటటువంటి యాక్ట్ అబాలిష్ అయిపోయింది. సతీ సహగమనం అంటే మీకు ఏంటో తెలుసు అనుకుంటున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో బాలికలకు స్కూల్స్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ. ఈ 1793లోనే నవంబర్ 11న ఆయన కలకత్తాలో అడుగుపెట్టారు. ఇన్ ద సేమ్ ఇయర్ ఫాదర్ హయ్యర్ గారు కూడా జర్మనీ దేశంలో ఈయన జన్మించారనమాట. ఆయన యొక్క పేరెంట్స్ నేమ్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది, జాన్ హెన్రిచ్ అండ్ ఫ్రెడరిక్ సోఫీ. ఈయన గురించి, ఈయన కుటుంబ నేపథ్యం గురించి కొద్దిగా చూద్దాం. ఈయన తల్లిదండ్రులు ఈయనను మంచి భక్తి క్రమంలో పెంచారు. ఈయన తండ్రి ఒక వూల్ వ్యాపారి, అంటే ఉండి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. వీళ్ళది రిచ్ ఫ్యామిలీ, సంపన్న కుటుంబమే. తర్వాత మనం చూస్తే ఈయన తల్లిగారు ఈయనకి ప్రపంచ పటం చేతికిచ్చి ప్రతిరోజు దాని మీద చేతులుంచి ప్రార్థన చేయమని చెప్పేవారంట. ఇది చాలా వింతగా ఉంటుంది మనకి. ఎందుకంటే నేటి దినాలలో పేరెంట్స్ ఏం చేస్తూ ఉన్నారంటే తమ పిల్లలకు పుస్తకాలు ఇచ్చి బట్టి పట్టమని చెప్తూ ఉంటారు. ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తడానికి పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే కాంపిటీషన్లో పరిగెత్తడానికి బైబిల్ని పక్కన పడవేసి పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్తూ ఉంటారు. కానీ నేను అవి వద్దు అని నేను అనట్లేదు, కానీ మరి ముఖ్యమైనది ప్రార్థనా జీవితం. అందుకనే బైబిల్లో మనకి సెలవిచ్చినటువంటి రీతిగా బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి చిన్నప్పుడే నేర్పించు, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏ విధంగా అయితే ఫాదర్ హయ్యర్ గారి మదర్ ఆయనకి ప్రపంచ పటాన్ని ఇచ్చి డైలీ దాని మీద చేతులుంచి ప్రార్థన చేయమని ఆ చిన్న వయసులోనే ఫాదర్ హయ్యర్ గారికి నూరిపోసిందో, అప్పటి నుండే ఆ చిన్న వయసులోనే ఆయన ప్రపంచం పట్ల భారంతో ఉండేవారు ఫాదర్ హయ్యర్. ఇంకా మనం చూద్దాం, ఈయన పేరెంట్స్ ఈ విధంగా ఆయనకు తర్ఫీదునిచ్చారు. ఈయన చిన్న వయసులోనే జర్మన్ భాష, ఫ్రెంచ్ భాష చాలా చక్కగా నేర్చుకున్నారు.
కొంతకాలానికి ఫ్రెంచ్ వారు నెపోలియన్ అనేటటువంటి సైనికుని ఆధీనంలో నెపోలియన్ వార్స్ అనేటటువంటివి జరుగుతూ ఉండేవి. ఈ జర్మన్ వారిని ఆక్రమించుకుంటూ ఫ్రెంచ్ సైన్యం ముందుకు వస్తూ ఈ హెల్మ్స్టెడ్ అనే గ్రామాన్ని కూడా ఆక్యుపై చేస్తారు. ఎక్కడైతే ఫాదర్ హయ్యర్ పుట్టారో ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని కూడా ఫ్రెంచ్ వారు ఆక్యుపై చేసుకుంటారు. అప్పుడు ఆ ఫ్రెంచ్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనంతో మాట్లాడాలి అంటే వాళ్ళకొక ట్రాన్స్లేటర్ అవసరం. కాబట్టి ఫాదర్ హయ్యర్ గారిని ట్రాన్స్లేటర్గా వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. మనకి ఈ పుస్తకంలో ఏమని ఉంటుందంటే దుబాసి అని ఉంటుంది. దుబాసి అనగా ట్రాన్స్లేటర్గా ఉపయోగించుకునేవాళ్ళు. ఇంకా మనం చూస్తే అట్ ద ఏజ్ ఆఫ్ 14 సెయింట్ స్టీఫెన్స్ చర్చ్ హెల్మ్స్టెడ్లో ఈయన కన్ఫర్మేషన్ తీసుకోవటం జరిగింది 1807 అట్ ద ఏజ్ ఆఫ్ 14. తర్వాత మనం చూస్తే ఈయన యొక్క పేరెంట్స్ ఈయన్ని తన మేనమామ దగ్గరికి పంపించారు. ఆయన మేనమామ అమెరికా దేశంలోని ఫిలడెల్ఫియా అనేటటువంటి ప్రాంతంలో, పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో వీళ్ళ మేనమామ గారు ఉండేవాడు. ఆయన పేరు వేగ్నర్. ఈ పేర్లు గుర్తుండకపోయినా కథను మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వేగ్నర్ అనేటటువంటి ఆయన కూడా ఊల్ వ్యాపారమే చేసేవారు. ఈయన ఇటువంటి హ్యాట్స్, వీటిని ఏమంటారంటే బీవర్ హ్యాట్స్ అని చెప్పి అంటారు. బీవర్ హ్యాట్స్. ఈ బీవర్ హ్యాట్స్ చేయటంలో ఈయన చాలా దిట్ట, ఈ మేనమామ గారు. ఫాదర్ హయ్యర్ గారు కూడా చిన్నప్పుడు ఆ అమెరికా 14 ఏళ్ల వయసులో ఆయన అక్కడ అమెరికా దేశంలో ఫిలడెల్ఫియా ప్రాంతంలో ముందు ఈయన ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఈయన కూడా ఈ బీవర్ హ్యాట్స్ని తయారు చేయటం నేర్చుకుంటారు. ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్కి ఇతన్ని పంపిస్తారు ఫర్ హయ్యర్ స్టడీస్. కాబట్టి ఫాదర్ హయ్యర్ గారు ఈ బీవర్ హ్యాట్స్ తయారు చేసేటటువంటి వృత్తిలో కూడా చాలా నైపుణ్యతను ప్రదర్శిస్తూ ఉండేవారు. అయితే ఆ ప్రాంతంలో ఒక లూథరన్ చర్చ్ ఉండేది, సియోను లూథరన్ చర్చ్. ఆ సియోను లూథరన్ చర్చ్లో ఉన్నటువంటి పాస్టర్ గారు కూడా ఈ హెల్మ్స్టెడ్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తే. కాబట్టి ఫాదర్ హయ్యర్ గారు ఏం చేస్తారంటే ఒక ర్యాపో పెంచుకొని పాస్టర్ గారితో ఆ సంఘ సభ్యునిగా అయ్యి అక్కడ ఉన్నటువంటి క్వైర్లో మెంబర్గా కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. తన గాత్రాన్ని దేవుని మహిమార్థమై ఆయన వాడుతూ ఉండేవాళ్ళు. కేవలం క్వైర్లో మాత్రమే కాదు, ఆయన యూత్ బైబిల్ స్టడీలో కూడా ఆయన ఉండేవాళ్ళు. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విధంగా మనం ఏ విధంగా అయితే కూడుకొని ఉన్నామో YBSC అని చెప్పి, అప్పట్లో ఫాదర్ హయ్యర్ గారు కూడా యూత్ బైబిల్ స్టడీలో ఆయన కూడా ఒక మెంబర్. ఆయన కూడా బైబిల్ స్టడీకి సంబంధించిన క్లాసెస్ తీసుకుంటూ ఉండేవారు. ఆయన ఒక క్వైర్ మెంబర్గా ఉండేవారు. ఈ విధంగా పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉండేవారు. గుర్తుపెట్టుకోండి, ఆయన పేరెంట్స్కి దూరంగా ఉన్నారు, కానీ పరిచర్యను మాత్రం విడిచిపెట్టలేరు. ఎందుకు అనంటే చిన్నప్పుడు వాళ్ళ మదర్, ఫాదర్ హయ్యర్ గారి మదర్ ఏ విధంగా అయితే తనకి ప్రపంచ పటం మీద చేతులుంచి ప్రార్థన చేయించడం నేర్పించిందో అది ఆయనకు ప్రపంచం మీద భారాన్ని కలిగేటట్టు చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా ఒక పేరెంట్, మనందరం ఈ విషయాన్ని నేర్చుకోవాలి. తర్వాత మనం చూస్తే పాస్టర్ హెల్మత్, ఆ చర్చ్ పాస్టర్ గారు, మెయిన్ పాస్టర్ గారు పాస్టర్ హెల్మత్ అనే ఆ గురువు గారి యొక్క దృష్టిని ఈయన ఆకర్షించి ఆయన ద్వారా గ్రీక్ అండ్ హీబ్రూ, లాటిన్ భాషలను ఫాదర్ హయ్యర్ గారు నేర్చుకుంటారు. ఆల్రెడీ ఈయనకి జర్మన్ భాష వచ్చు, ఫ్రెంచ్ భాష వచ్చు. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ రాయబడినటువంటి గ్రీక్ భాష, న్యూ టెస్టిమెంట్ రాయబడినటువంటి గ్రీక్ భాష, ఓల్డ్ టెస్టిమెంట్ రాయబడినటువంటి హీబ్రూ భాష, తర్వాత లాటిన్ భాష కూడా ఈయన నేర్చుకొని దగ్గర 5 లాంగ్వేజెస్ ఈయనకు వచ్చు. తర్వాత మనం చూస్తే ఈ హెల్మత్ గారి దగ్గరే ప్రైవేట్గా థియలాజికల్ స్టడీస్ కూడా ఈయన కంప్లీట్ చేస్తారు. దగ్గర ఇంకొక 5 ఫ్రెండ్స్, ఇతనికి ఇంకొక 5 ఫ్రెండ్స్ ఉంటారు. ఈ 6 కలిసి అట్ ద ఏజ్ ఆఫ్ 17
ఆయన వయసు అప్పటికి 17 ఏళ్ళు. అప్పట్లో నాటకశాలలు ఉండేవి. ఇప్పట్లో మనకి సినిమా ఏ విధంగా ఉందో అప్పట్లో నాటకశాలలు ఉండేవి. అటువంటి వాటికి ఈయన అట్రాక్ట్ అవ్వకుండా ఈ విధంగా ప్రైవేట్గా తన యొక్క ఇంట్రెస్ట్ చొప్పున పాస్టర్ గారి దగ్గర థియలాజికల్ స్టడీస్ని ఈయన కంప్లీట్ చేస్తాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 17. గుర్తుపెట్టుకోండి, ఆయన టీనేజ్లోనే ఉన్నారు. కేవలం ఆయన మాత్రమే కాదు, ఆయన ఫ్రెండ్స్ కూడా దగ్గర దగ్గర 6 కలిసి పాస్టర్ హెల్మెత్ గారి దగ్గర ప్రైవేట్గా థియలాజికల్ స్టడీస్ చేస్తారు. తర్వాత హెల్మెత్ గారు ఏం చేస్తారంటే ఫాదర్ హయ్యర్ గారిని నువ్వు జర్మనీ దేశంలో హాలే యూనివర్సిటీకి వెళ్ళి మరింతగా థియలాజికల్ స్టడీస్ని నువ్వు కంప్లీట్ చేయి అని చెప్పి ప్రోత్సహిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఆ పాస్టర్ గారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఫాదర్ హయ్యర్ గారిని. తర్వాత 1813 నుండి 1815 మధ్యలో ఇయర్స్ మీకు గుర్తు లేకపోయినా ఈయన ఒక టీచర్గా కూడా పనిచేస్తారు. ఆ సియోను దేవాలయం ఏదైతే ఉందో జయోన్ చర్చ్ ఫిలడెల్ఫియాలో వాళ్ళకే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో టీచర్గా కూడా ఈయన వర్క్ చేస్తారు ఫాదర్ హయ్యర్ గారు. తర్వాత ఈయన చాలా కాలము అప్పుడు ఇంగ్లాండ్కి అమెరికాకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఇతని పేరెంట్స్ రాసినటువంటి ఉత్తరాలు ఇతని దగ్గరికి రావు. కొన్నేళ్ల పాటు పేరెంట్స్ రాసినటువంటి ఉత్తరాలు ఈయనకి చేరవు, ఈయన ఉత్తరాలు వారికి పంపించడానికి కూడా ఉండదు. అంటే ఆల్మోస్ట్ పేరెంట్స్తో కనెక్షన్ అనేది కట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ టైంలో ఈయన జర్మనీ వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. ఒక పక్క థియలాజికల్ స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలి, ఇంకొక పక్క పేరెంట్స్ ఎలా ఉన్నారు అన్నది చూడటానికి ఈయన జర్మనీ దేశానికి వెళ్ళటానికి ఎప్పుడైతే ఆ వార్ అనేది ఒక సంధి కుదురుతుందో అమెరికా దేశానికి ఇంగ్లాండ్ దేశానికి, వెంటనే దొరగారికి ఒక అర్జీ పెట్టుకొని ఈయన జర్మనీ దేశం బయలుదేరతారు. జర్మనీ దేశం బయలుదేరతారు. కొంత దూరం ఓడలో ప్రయాణం చేయగానే, అంటే ఇంకా ఆయన గ్రామానికి వెళ్ళక ముందే జర్మనీ దేశంలో ఆ ఓడ ఆ మెయిన్ సిటీకి దగ్గరలో ఉండగానే ఈయన ప్రయాణిస్తున్నటువంటి ఓడని ఇంకొక 2 ఓడలు ఢీకొడతాయి. ఈయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే ఇంకొక 2 ఓడలు ఈయన ప్రయాణం చేస్తున్నటువంటి ఓడను ఢీకొడతాయి. ఎందుకు అనంటే ఇక్కడ వార్ ఆగిపోయింది, అక్కడ మళ్ళీ జర్మన్ ఫ్రెంచ్ వార్ బిగిన్ అయింది. అప్పుడు ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకుంటాడు. కానీ పేరెంట్స్ మాత్రం రమ్మని ఈయనకి రిక్వెస్ట్ చేసుకుంటారు. ఈయన వాళ్ళ గ్రామానికి వెళ్ళి దగ్గర దగ్గర మోర్ దాన్ 1 ఇయర్ అక్కడ వాళ్ళ గ్రామంలో ఉండి ఆయన తన థియలాజికల్ స్టడీస్ని కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అమెరికాకి రిటర్న్ అవుతారు 1816 సంవత్సరంలో. రిటర్న్ అయిన తర్వాత పెన్సిల్వేనియా సినడ్, మనకి ఏ విధంగా అయితే సెంట్రల్ గుంటూరు సినడ్ అని మనం ఎలా అయితే పిలుచుకుంటామో అదేవిధంగా అమెరికా దేశంలో పెన్సిల్వేనియా సినడ్ వాళ్ళు ఈయనను లే ప్రీచర్గా లైసెన్స్ ఇస్తారు ఇతనికి పరిచర్య చేయటానికి. లే ప్రీచర్ అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన పరిచర్య చేయాలి, వారి దగ్గరికి ఈయన వెళ్ళి పరిచర్య చేయాలి. కాబట్టి ఆ లే ప్రీచర్గా ఇతను లైసెన్స్ పొందుకున్న తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ కంటే ఎక్కువగానే వారి మధ్య ఫాదర్ హయ్యర్ పరిచర్య చేస్తారు. ఆ పరిచర్య చేసేటటువంటి క్రమంలోనే ఈయనకు మేరీ గ్యాష్ అని చెప్పి ఒక వితంతు విడు, ఆమెకి అప్పటికే 2 పిల్లలు ఉంటారు. ఆమె కూడా ఆ ప్రాంతాలలో పరిచర్య చేస్తూ ఉంటుంది. వితంతు ఆమెని ప్రేమించి ఈయన వివాహం చేసుకుంటారు. అప్పటికి ఈయన వయసు 24 సంవత్సరాలు, ఆమె వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల విడోని ఈయన మ్యారేజ్ చేసుకొని వీరికి 6 సంతానం కలుగుతుంది. తర్వాత మనం చూస్తే పెళ్ళైన కొంతకాలానికే మళ్ళీ కుటుంబాన్ని విడిచిపెట్టి తన పిలుపును, దేవుడు తనకిచ్చినటువంటి పిలుపును బట్టి పరిచర్య నిమిత్తము ఊరూరా తిరిగేవాళ్ళు ఫాదర్ హయ్యర్. భార్య ఎటువంటి ఆటంకం పెట్టలేదు.
ఇన్ఫ్యాక్ట్ మేరీ గ్యాష్ గారు ఫాదర్ హయ్యర్ గారి యొక్క ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ని, ఆ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేస్తారు. భార్య చాలా బాగా సపోర్ట్ ఇస్తుంది భర్తకు. దీని నుండి కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి. ఏ విధంగా భార్యాభర్తలు తను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తనకంటే వయసులో పెద్దది ఆమె, అయినప్పటికీ కూడా ఆవిడ ఎటువంటి ఆటంకమును విధించలేదు ఫాదర్ హయ్యర్ గారికి. తను కూడా సహకరించింది. 1818లో ఈయన సోమర్సెట్ ఫిలదెల్ఫియాలో ఒక పాస్టర్గా ఈయన అపాయింట్ అవుతారు. 1820లో ఫుల్ టైం పాస్టర్గా ఈయన్ని ఆర్డైన్ చేస్తారు లూథరన్ సంఘం వారు. తర్వాత మనం చూస్తే 1822 ఒక భయంకరమైనటువంటి విషజ్వరం ఆ ఊరంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఫాదర్ హయ్యర్ గారి ఫ్యామిలీ కూడా ఫుల్గా ఎఫెక్ట్ అయిపోతుంది. వారి చిన్న కుమారుడు ఆ ఇయర్లోనే చనిపోతాడు. వారి చిన్న కుమారుడు 1822లో చనిపోతాడు, ఫాదర్ హయ్యర్ గారి యొక్క చిన్న కుమారుడు. తర్వాత 1830లో సండే స్కూల్ మిషనరీగా ఈయనను నియమిస్తారు. ఈయన అప్పటికే ఒక పాస్టర్ గారు కదా. సండే స్కూల్ మిషనరీగా ఈయన నియమిస్తే ఆల్మోస్ట్ ఈయన ఈ కాలంలో అయితే మనం ఏమనుకుంటామంటే ఈయన్ని ప్రమోట్ చేసినట్టు కాదు, ప్రమోట్ చేసినట్లుగా మనం భావిస్తాం. కానీ ఫాదర్ హయ్యర్ గారు తన జీవిత చరిత్రలో తను రాసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఐ వాస్ ఫెల్ట్ సో హ్యాపీ. సండే స్కూల్ మిషనరీగా 1830లో ఈయన్ని అపాయింట్ చేసినప్పుడు ఈయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఒక పాస్టర్ గారిని సండే స్కూల్ మిషనరీగా అపాయింట్ చేస్తే ఈజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కాబట్టి పరిచర్యలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము చిన్నపిల్లలకి చెప్తున్నామా, యంగ్స్టర్స్కి చెప్తున్నామా, బాగా అవగాహన ఉన్న వాళ్ళకి చెప్తున్నామా అన్నది కాదు. పరిచర్యకి ఎక్కడ వెసులుబాటు ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడకు మనము సంతోషంగా వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని ఫాదర్ హయ్యర్ గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. తర్వాత మనం చూద్దాం 1839 ఆయన గారి యొక్క భార్య సతీమణి చనిపోతారు. చనిపోయే ముందు అప్పటికే ఒక బాబు చనిపోయాడు, ఇంకొక పిల్లవాడు కూడా చనిపోతాడు. 5 మిగులుతారు. మొత్తం 7లో 2 చనిపోగా 5 మిగులుతారు. 5 పిలిపించుకొని ఆవిడేమంటూ ఉంటుందంటే, మీ నాన్న మనల్ని వదిలేసి తిరిగాడు, మీ నాన్న మనల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు, మీ నాన్న మనల్ని వదిలేసి తిరిగాడు, ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగాడు, మీరు ఆ విధంగా ఉండొద్దు అని చెప్పి ఆమె చెప్పట్లా. ఆవిడేం చెప్తుందో ఒకసారి అక్కడ చదవండి. ఆవిడేమంటుందంటే, మీ నాన్నలాగా దేవుని పని చేయండి, మీ నాన్నలాగా ఒంటరిగా బ్రతకటం నేర్చుకోండి. దేవుని పిలుపు నాకు వినిపిస్తుంది, నేను కాసేపట్లో చనిపోతాను, ఇప్పుడైతే నాకు ముద్దు పెట్టి వెళ్ళి పడుకోండి. మీ నాన్నలాగా బ్రతకటం, మీ నాన్నలాగా ఒంటరిగా జీవించటం నేర్చుకోండి దేవుని కోసం అని చెప్పి ఆవిడ చెప్పి ఆ రోజు నైటే ఆవిడ చనిపోతారు. దీని నుండి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. దేవుని పిలుపుకు ఆవిడ ఎటువంటి ఆటంకము కల్పించలేదు, ఆటంకపరచలేదు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు ఏం చెప్తుంది అంటే, బీ లైక్ యువర్ డాడ్ అని చెప్పి చెప్తూ ఉంది. వారి యొక్క నిస్వార్థమైనటువంటి సేవను మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిందే. ఇంకా మనం చూస్తే ఇన్ ది సేమ్ ఇయర్ 1839లో ఆయన భార్య చనిపోయింది. కొంతకాలానికే లూథరన్ మిషన్ వారు ఏమంటారంటే, నువ్వు ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది హయ్యర్ అని చెప్పి అంటారు. ఆ టైంలో ఎలా ఉంటుంది? 2 పిల్లలు చనిపోయారు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, భార్య చనిపోయింది, 5 పెద్దవాళ్ళైనటువంటి పిల్లలు, వారి బాధ్యతలు చూసుకోవాల్సినటువంటి ఒక్కడే చూసుకోవాలి. ఆ టైంలో ఆ మిషన్ వాళ్ళు, లూథరన్ మిషన్ వారు, నువ్వు ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది మిషనరీగా అని అంటే,
ఫాదర్ హయ్యర్ నో చెప్పలేదు, ఇన్ఫ్యాక్ట్ ఎస్ చెప్పారు. ఎస్ మాత్రమే కాదు, వారు ఏమంటారంటే నువ్వు రెడ్ ఇండియన్స్ మధ్యకు వెళ్ళాలి అని అంటే, రెడ్ ఇండియన్స్ చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు, మూర్ఖులు, చంపేస్తారు. ఆ టైంలో ఫాదర్ హయ్యర్ అనేటటువంటి మాట ఏంటంటే, రెడ్ ఇండియన్స్ కాదండి, న్యూజిలాండ్లో ఇంకొక తెగ నరమాంస భక్షకులు ఉంటారు, అక్కడికి పంపించినా నేను వెళ్తాను అని చెప్పి ఫాదర్ హయ్యర్ వాళ్ళకి జవాబిస్తాడు. ఇంత ధైర్యం మనకు వస్తుందా? ఇటువంటి జీవిత చరిత్రలు మనం తెలుసుకున్నప్పుడే కదా ఇటువంటి ఇన్స్పిరేషన్ మనలో కలిగేది. భార్య చనిపోయింది, 5 పిల్లలు ఉన్నారు, వారి బాధ్యత ఈయన మీద ఉంది. అప్పటి వరకు వాళ్ళతో ఈయన లేడు, ఇప్పుడు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ టైంలో రెడ్ ఇండియన్స్ మధ్యకు వెళ్తావా అని చెప్పి వారు అడుగుతూ ఉంటే, రెడ్ ఇండియన్స్ కాదు, న్యూజిలాండ్లో నరమాంస భక్షకుల దగ్గరికి పంపించినా నేను వెళ్తాను అని చెప్పి ఫాదర్ హయ్యర్ అంటూ ఉన్నారు. తర్వాత మనం చూస్తే రెడ్ ఇండియన్స్ మధ్య ఈయన పరిచర్య చేసిన తర్వాత ఇండియాకి పంపిద్దాము అని చెప్పి లూథరన్ మిషన్ వారు నిర్ణయించుకుంటారు. వెంటనే ఈయన సాంస్క్రిట్, సంస్కృత భాషను నేర్చుకుంటారు. తర్వాత మెడిసిన్ కూడా నేర్చుకుంటారు. ఎక్కడ అంటే వాషింగ్టన్ యూనివర్సిటీలో 1840-41 మధ్యలో ఈయన సంస్కృతాన్ని, తర్వాత మెడిసిన్ కూడా ఈయన నేర్చుకుంటారు. నేర్చుకొని 1841లో ఇండియాకి ఆయన బయలుదేరుతారు అట్ ద ఏజ్ ఆఫ్ 48 ఇయర్స్. ఇలా ఫాదర్ హయ్యర్ని పంపిస్తూ ఉన్నాము ఇండియాకి అని చెప్పి అమెరికన్ లూథరన్ మిషన్ వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు. 48 ఏళ్ల వయసులో భారతదేశానికి వెళ్ళి నువ్వేం చేస్తావు హయ్యర్ అని చెప్పి అని అంటే, చిన్న చిరునవ్వు నవ్వి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఆయన భారతదేశానికి వచ్చేస్తాడు. ఆయన చేసినటువంటి పరిచర్య నేడు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూద్దాం, 1841 ఆయన అక్టోబర్ 5వ తారీఖున అమెరికా నుండి ఆయన మద్రాసు ప్రాంతానికి వస్తారు. దగ్గర 6 నెలల ప్రయాణం చేసుకొని ఆయన మద్రాసు ప్రాంతానికి వచ్చి, మద్రాసులో ఒక 1 మంత్లో ఆయన తెలుగు లాంగ్వేజ్ని నేర్చుకుంటారు. ఆయనకి అక్కడ ఇన్స్పిరేషన్ ఎవరంటే, అప్పటికే అక్కడ పనిచేసినటువంటి మిషనరీ బెంజమిన్ స్కూల్స్ అనేటటువంటి మిషనరీ ఈయనకి చాలా ప్రేరణగా నిలుస్తారు. అప్పటికే తెలుగు బైబిల్, ఆయన తెలుగులోకి బైబిల్ని అనువదించడం చేస్తూ ఉంటారు. అప్పటికి కంప్లీట్ అవుతుంది బెంజమిన్ స్కూల్స్. ఆయన తయారు చేసినటువంటి ఆ ప్రతిని తర్వాత కాలంలో అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు కాల్చేస్తారు. ఆయన నుండి ఇన్స్పిరేషన్ పొందుకొని 1 మంత్లో తెలుగు నేర్చుకొని అక్కడ నుండి నెల్లూరు ప్రాంతానికి ఫాదర్ హయ్యర్ గారు వస్తారు. నెల్లూరు ప్రాంతంలో అప్పటికే బాప్టిస్ట్ మిషనరీ రెవరెండ్ డే గారు అక్కడ పరిచర్య చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, బాప్టిస్ట్ మిషనరీ రెవరెండ్ డే గారు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుండి ఏ విధంగా భారతదేశంలో మిషనరీ పరిచర్య చేయాలో ఆ మెలకువలు నేర్చుకున్నటువంటి ఫాదర్ హయ్యర్ గారు 1842 జూలైలో గుంటూరు ప్రాంతంలో అడుగు పెడతారు. ఇందాక ఒకటి గుర్తుపెట్టుకోమన్నాను, బాప్టిస్ట్ మిషనరీ రెవరెండ్ డే గారి దగ్గర నుండి ఈయన మెలకువలు నేర్చుకున్నారు. అంటే ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘ పితామహుడు బాప్టిస్ట్ మిషనరీ దగ్గర మెలకువలు నేర్చుకున్నారు. నేటి కాలంలో మనం గమనిస్తే మన చర్చ్లోనే మనం వినేటటువంటి మాటలు, మీరు లూథరన్ సంఘమా అంటే మీరు లాయర్లండి, మీరు బాప్టిస్ట్ సంఘమా అంటే మీరు డాక్టర్లండి. నేను కులం పేరు నేను చెప్పట్లేదు, మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. కులం కంపుతో కొట్టుమిట్టాడుతున్నాం నేటి సంఘాలు. హయ్యర్ క్యాస్ట్లకి సంబంధించి కొన్ని సంఘాలు, ఈ తక్కువ కులాల్లో కూడా మళ్ళీ
కులానికి ఒక సంఘం. క్రైస్తవ సంఘాలలో కొన్నిట్లో క్రీస్తు లేరు, కులం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఫాదర్ హయ్యర్ మెలకువలు నేర్చుకుంది బ్యాప్టిస్ట్ మిషనరీ అయినటువంటి రెవరెండ్ డే గారి దగ్గర. ఆయన దగ్గర మెలకువలు నేర్చుకొని 1842 జూలై మాసంలో ఆయన గుంటూరుకి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ రోజునే 1842 జూలై 31వ తేదీన ఎప్పుడైతే ఆయన గుంటూరు ప్రాంతంలో అడుగు పెడతారో దానినే మనం గాస్పల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ ఏఈఎల్సి. తర్వాత మనం చూస్తే ఈయన ఏ విధంగా ప్రయాణం చేశారు రెవరెండ్ డే గారి దగ్గర నుండి అన్నది మనం ఒకసారి చూస్తే 1841లో ఒంగోలు నుండి ఎక్కువగా పల్లకిలోనే ప్రయాణం చేసేవారు. కాలినడకన వీధి సువార్త చేసుకుంటూ కూడా ప్రయాణం చేసేవారు. ఎందుకంటే అప్పటికే ఆయనకి తెలుగు లాంగ్వేజ్ అనేది ఆయన నేర్చుకొని ఉన్నారు. ఒంగోలు ప్రాంతంలో సువార్త ప్రకటన చేసి తర్వాత బాపట్ల ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఆయన ఏ విధంగా రెస్ట్ తీసుకునే వాళ్ళంటే ఆ పల్లకిని ఆ బాపట్ల ప్రాంతంలో ఆ 2 తాటి చెట్ల మధ్య ఆ పల్లకిని కట్టుకొని అదే ఆయనకి బెడ్ అన్నమాట రెస్ట్ తీసుకోవటానికి. ఎందుకు అనంటే కింద పడుకుందామంటే పాములు, తేళ్ళు ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన హోమ్ ఏంటి అనంటే సంపన్న కుటుంబమే అమెరికాలో. ఇవన్నీ వదులుకొని తన పిల్లల్ని అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పడవేసి 5 పిల్లల్ని, భార్య లేదు, ఈ ప్రాంతానికి వచ్చి ఆయన ఎంత సఫర్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? 2 తాటి చెట్ల మధ్య. ఇంకా మనం నెక్స్ట్ స్లైడ్స్ చూస్తే ఇంకా భయంకరమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఇక్కడ మనం కేవలం 2 తాటి చెట్ల మధ్య ఒక పల్లకిని మాత్రమే చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్స్లో మీకు ఇంకా భయంకరమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం చూస్తే వెంటనే అప్పటికి గుంటూరులో స్టోక్స్ దొరగారు, ఆయన కలెక్టర్గా పనిచేస్తూ ఉంటారు. ఆయన్ని మిషనరీస్ ఫ్రెండ్ అని చెప్పి అంటూ ఉంటారు. మిషనరీస్ ఫ్రెండ్ అంటే ఎవరైనా మిషనరీస్ ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు మిషనరీస్కి సహాయం చేయలేదు ఎక్కువ శాతం. ఇన్ఫ్యాక్ట్ విలియం కేరీ గారిని కూడా ఆ ప్రాంతం నుండి బహిష్కరిస్తారు బ్రిటిష్ వాళ్ళు. మన దేశాన్ని ఆధునీకరించింది, సంస్కరించింది బ్రిటిష్ వారు కాదు, మిషనరీస్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా కొద్ది మంది బ్రిటిష్ అధికారుల్లో చాలా కొద్ది మంది మిషనరీస్కి సపోర్ట్ ఇస్తూ ఉండేవారు. వారిలో స్టోక్స్ గారు ఒకరు. ఈయన అప్పుడు ఈ గుంటూరు ప్రాంతంలో కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఈయన వింటారు, పలానా బాపట్ల ప్రాంతంలో ఎవరో ఒక పొడుగాటి వ్యక్తి ఒక తెల్లటి గడ్డం వేసుకొని తెల్లటి జుట్టు వేసుకొని ఇలా పల్లకిలో ప్రయాణం చేస్తా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారంట, కాలినడకన మైళ్ళు మైళ్ళు తిరుగుతా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారంట అని చెప్పి విని వెంటనే కబురు పంపిస్తారు. ఏమని అంటే, నేను మీకు గుర్రపు బండిని పంపిస్తాను, మీరు అక్కడే ఉండండి, ఆ గుర్రపు బండిలో నా దగ్గరకు వద్దురు కానీ మీరు ఇక్కడ పరిచర్య చేద్దురు కానీ అని చెప్పి కబురు పంపించి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గుర్రపు బండిని పంపిస్తారు. ఆ విధంగా 1842లో నెల్లూరు ప్రాంతం నుండి ఒంగోలు, ఒంగోలు ప్రాంతం నుండి బాపట్ల, బాపట్ల నుండి గుంటూరు ప్రాంతానికి గుర్రపు బండిలో ఫాదర్ హయ్యర్ గారు ఈ స్టోక్స్, ఈ కలెక్టరేట్, ఈ స్టోక్స్ గారి బంగ్లా దగ్గరికి ఆయన చేరుకుంటారు. చేరుకొని 1843లో ఆ కలెక్టర్ గృహ ఆవరణంలోనే మొట్టమొదటి పాఠశాల ఆయన స్థాపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ 1842 నవంబర్లోనే ఆయన ఫస్ట్ పాఠశాలను స్థాపిస్తారు. అదేంటంటే హిందూ బాలికల పాఠశాల. 15 మంది బాలికలతో ఆయన ఫస్ట్ పాఠశాల, ఈ గుంటూరు పట్టణంలోనే ఫస్ట్ ఒక గర్ల్స్కి స్థాపించబడినటువంటి పాఠశాల అన్నమాట. మీరు అనుకోవచ్చు సతీ సహగమనం అనేటటువంటిది మన ప్రాంతాల్లో కాదన్నా, అదేదో ఆ వెస్ట్ బెంగాల్ అటువైపు ఉండేది అని అనుకోవచ్చు. అప్పటికే గుంటూరు ప్రాంతంలో కూడా సతీ సహగమనం ఉంది. ఒక ఆయన చనిపోతే ఆయనకి 15 మంది భార్యలుంటే ఆ 15 మందిని 3 రోజుల పాటు ఆ చితిని తగలబెడుతూ ఆ 15 మందిని రోజుకి 3 చొప్పున, ఒకరోజు 3, ఒకరోజు 5, ఒకరోజు, ఆ విధంగా గుంటూరు ప్రాంతంలో కూడా సతీ సహగమనం ఉంది. ఆ రోజుల్లో
బాలికలు ఆడవారు చదువుకోవటానికి ఎటువంటి వీలు లేదు. వారు హయ్యర్ క్యాస్ట్ అయినా లోవర్ క్యాస్ట్ అయినా ఏమనే వాళ్ళంటే, ఆడవారు చదువుకుంటే వారి చేతికి ఆడవారికి చదువు అంటే ఏంటంటే ఒక కోతికి ఒక కాగడా ఇచ్చినట్లే. అదేం చేస్తుంది, కోతి ఊరు మొత్తం తగలేస్తుంది. ఆ విధంగా కొన్ని మూఢనమ్మకాలు ఉండేవి. ఆడవాళ్ళు చదువుకుంటే కుటుంబం నాశనం అయిపోద్ది, ఆడవాళ్ళు చదువుకుంటే సమాజం భ్రష్టు పట్టిపోతుంది అనేటటువంటి మూఢనమ్మకాలు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఫాదర్ హయ్యర్ ఫర్ ద ఫస్ట్ టైం గుంటూరు ప్రాంతంలో బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపిస్తారు, హిందూ బాలికల పాఠశాల. తర్వాత మనం చూస్తే ఈయన యొక్క పరిచర్య కేవలం గుంటూరు ప్రాంతంలో మాత్రమే కాదు, నల్లపాడు, ప్రత్తిపాడు, క్రొత్తపేట ఇటువంటి అన్ని ప్రాంతాలకు ఈయన పరిచర్య విస్తరిస్తూ ఉండేది. తర్వాత మనం చూస్తే దీన్ని రన్ చేయలేకపోతారు ఆయన, ఈ హిందూ బాలికల పాఠశాలని. కరెక్ట్గా ఆ టైంలో సెయింట్ మాథ్యూస్ చర్చ్ ఫిలడెల్ఫియా, ఈయన ఎక్కడి నుండి అయితే వచ్చారో వాళ్ళు ధన సహాయం చేస్తారు ఈ స్కూల్ని రన్ చేయడానికి. అప్పుడు వెంటనే ఆ హిందూ బాలికల పాఠశాలని పేరు మార్చి సెయింట్ మాథ్యూస్ ఇవాంజలికల్ లూథరన్ స్కూల్ అని చెప్పి దాన్ని పేరు మార్చి దాన్ని రన్ చేస్తూ ఉండేవారు. తర్వాత మనం చూస్తే కాలినడకన చాలా మైళ్ళు ప్రయాణం చేసి ఆయన సువార్త అందించేవారు. సంపన్న కుటుంబమే, అవన్నీ కాదనుకొని ఇక్కడికి వచ్చారు. తన తల్లి చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆ ప్రార్థన ప్రపంచం పట్ల భారం కలిగేటట్లు చేసింది. తన బిడ్డలను సైతం, తన భార్య చనిపోయినా తన బిడ్డలను సైతం విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి పరిచర్య చేశారు. ఈరోజు మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా కూర్చొని ఉన్నామంటే, నేను చెప్తున్నటువంటి మాటలు మీరు అమ్మాయిలు వింటూ ఉన్నారంటే దానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను రుచి చూసినటువంటి ఫాదర్ హయ్యర్. ఖచ్చితంగా ఈయన గురించి మనం అధ్యయనం చేయాల్సిందే. పల్నాడు ప్రాంతంలో ఈయన పరిచర్య చేస్తూ ఉంటే, ఈయన ఒక ఫారినర్. ఇక్కడ ఎండ వేడి, ఈ ఎండకి, ఈ టెంపరేచర్స్కి ఈయన తట్టుకోలేక ఒక సమాధి పెట్టి చేయించుకుంటాడు. ఒకవేళ చనిపోతే ఆ సమాధిలోనే పడుకునేవాడు. ఒకవేళ చనిపోతే ఒక ప్లేస్ కూడా చెప్తాడనమాట, ఒకవేళ నేను చనిపోతే ఈ పెట్టెని ఇలా మూసేసి అందులో పెట్టి సమాధి చేసేయండి అని. ఇంతకుముందు ఆయన బెడ్ ఒక పల్లకి 2 తాటి చెట్ల మధ్య, ఇప్పుడు ఆయన బెడ్ సమాధి. సమాధి అన్నటువంటి మాట పలకటానికే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. ఆయన సమాధిలో ఉండి పరిచర్య చేశాడు, సమాధిలో నిద్రపోయారు. నేను ఒక బుక్లో చదువుతుంటే ఒక ఊర్లో, జగన్నాథపురం అనేటటువంటి ఊర్లో, అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వారు ఈ మిషనరీస్ ఎవరైతే అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నారో వీరేం చేస్తారంటే, మిషనరీస్ ఒక గుడిసెలు కట్టుకుంటారు, హట్స్ కట్టుకొని అక్కడే స్కూల్, అందరికీ చదువు చెప్తూ ఉండేవాళ్ళు. ఈ అనగారిన ప్రజలకి చదువు చెప్పటం ఏంటి అని చెప్పి అగ్రకులాల వాళ్ళు ఒకరోజు నైట్ ఆ హట్స్ అన్నిటినీ తగలబెట్టేస్తారు. బై గాడ్స్ గ్రేస్ ఎవరు చనిపోరు, ఏ మిషనరీ చనిపోడు, దేవుడు కాపాడుతాడు వాళ్ళని. వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఇస్తారు, ఈ విధంగా మేము పరిచర్య చేస్తూ ఉంటే ఇట్లా మమ్మల్ని చంపైపోయారు అని. ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తారో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే మిషనరీస్ చేస్తూ ఉన్నటువంటి పని ఏంటంటే వీరిని ఎడ్యుకేట్ చేస్తుంది. వీరు ఎడ్యుకేట్ అయితే ఎవరిని ప్రశ్నిస్తారు? దోచుకుంటూ ఉన్నటువంటి బ్రిటిషర్స్నే ప్రశ్నిస్తారు. అటువంటి జగన్నాథపురానికి కూడా ఫాదర్ హయ్యర్ వెళ్తారు. వెళ్ళి ఆయన వెళ్ళేటప్పుడు ఈ కాఫీని కూడా తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఒక ఐడియా ఇస్తాడు, ఇలా కాఫీన్లో పడుకుందాము, ఒకవేళ వర్షం పడినా మనం తడము. ఈ విధంగా కూడా కాఫీని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి ఫాదర్ హయ్యర్. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఆయన సమాధిలోనే పడుకునేవారు. ఒకవేళ బ్రతికుంటే నెక్స్ట్ రోజు పొద్దున్నే లేచి ఆయన ఈ విధంగా బైబిల్ వర్స్ని కోట్ చేసుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు. మరణమా నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా అని చెప్పి
ఎత్తిపెట్టి ప్రార్థన చేసేవారు ప్రతిరోజు ఉదయం, బ్రతికున్నాను అని చెప్పి కృతజ్ఞతాభావంతో. తర్వాత మనం చూస్తే మనకి నర్సరావుపేట దగ్గరలో కోటప్ప కొండ అని చెప్పి ఉంటుంది. ఒకప్పుడు, నేటి దినాల్లో మనం అంతగా అబ్జర్వ్ చేయకపోవచ్చు, ఒకప్పుడు ఆ ప్రాంతంలో దేవదాసి వ్యవస్థ ఉండేది. దేవాలయాల్లో భయంకరమైనటువంటి విచ్చలవిడితనం, వ్యభిచారం జరుగుతూ ఉండేది. నేటి దినాల్లో కోటప్ప కొండ తిరునాళ్ళకి లక్షల్లో జనులు వచ్చేవాళ్ళు. అప్పట్లో కూడా ఫాదర్ హయ్యర్ గారి టైంలో దగ్గర దగ్గర 40,000 మంది భక్తులు వచ్చేవాళ్ళంట. ఆ ప్రాంతంలో కూడా ఫాదర్ హయ్యర్ గారు పరిచర్య చేశారు. ఆయన ఏం చేసేవాళ్ళంటే, ఆయన దగ్గర ఒక గంటలు కొట్టే గడియారం ఉండేది. అది చూపిస్తా సువార్త ప్రకటన చేసేవాళ్ళు. ఇక్కడ జనాలకి అదొక వింత. ఒక ఆయన అది ప్రతి గంటకి సౌండ్ చేస్తుంది అన్నమాట, ఆయన దగ్గర ఉన్నటువంటి గడియారం. ఒక ముసలాయన అది ఈ ఫాదర్ హయ్యర్ గారి దగ్గర చూసి వెంటనే తన తలపాగా తీసి దానికి మొక్కుతూ ఉంటాడు, అది దేవుడేమో అనుకొని. వారి మూఢనమ్మకాన్ని ఒక ఏమంటారు సబ్జెక్ట్గా తీసుకొని ఆయన సువార్త ప్రకటన చేసేవాళ్ళు ఫాదర్ హయ్యర్. ఈ విధంగా కూడా పరిచర్య చేసేవాళ్ళు. తర్వాత ఇంకా మనం చూస్తే ఫాదర్ హయ్యర్ గారు రాజమండ్రి ప్రాంతంలో కూడా పరిచర్య చేశారు. కేవలము గుంటూరు ప్రాంతం మాత్రమే కాదు, రాజమండ్రి ప్రాంతంలో కూడా ఈయన పరిచర్య చేశారు. తర్వాత ఈ ప్రాంతంలో, ఈ గుంటూరు ప్రాంతంలో స్టోక్స్ దొరగారు, ఈయన ఫోటో మీకు లూథరన్ హాల్ ఉంటుంది, అక్కడ మీకు స్టోక్స్ దొరగారి ఫోటో మీకు అక్కడ ఉంటుంది. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. ఇన్ ద ఇయర్ 1873 లివర్ ప్రాబ్లంతో ఈయన బెడ్ రిడన్ అయి ఫాదర్ హయ్యర్ గారు చనిపోయారు. ఈయన సమాధి కూడా ఆయన భార్య సమాధి పక్కనే ఫ్రిడెన్స్ విలేజ్, పెన్సిల్వేనియా ప్రాంతంలో ఈయన సమాధి కూడా ఆయన భార్య సమాధి పక్కనే ఈయన్ని కూడా సమాధి చేశారు. ఆ సమాధి కనుక మనం చూస్తే నేను లేచెదను అని చెప్పి రాసి ఉంటుంది ఆ సమాధి మీద. నిజమే, నీతిమంతునికి ఆయన కేవలం ఫిజికల్ డెత్ ఉంటుంది, కానీ స్పిరిచువల్గా ఆయన చేసినటువంటి పరిచర్యను మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇంకా మనం చూద్దాం. అప్పట్లో స్టోక్స్ దొరగారు ఈయనకి దగ్గర దగ్గర 100 ఎకరాలు కేటాయించారంట గుంటూరు ప్రాంతంలో. నేడు మనం చూస్తూ ఉన్నటువంటి ఎస్పీ బంగ్లా కానీ, కలెక్టరేట్ కానీ, గుంటూరు రైల్వే స్టేషన్ కానీ, గుంటూరు బస్ స్టాండ్ కానీ, స్టార్ గర్ల్స్ హై స్కూల్ కానీ, ఏసీ కాలేజ్ కానీ, హిందూ కాలేజ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ కానీ, ఆయనకు కేటాయించినటువంటి ఆ 100 ఎకరాలను గవర్నమెంట్ తీసుకొని వీటిని కన్స్ట్రక్ట్ చేసింది. ఈరోజు మీరు ఈ ప్రాంతాలకు కనుక వెళ్తే, మీరు ట్రైన్ ఎక్కడానికి గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్తే మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, ఇది మా ఫాదర్ హయ్యర్ గారికి ఇచ్చినటువంటి ల్యాండ్, దీనిని గవర్నమెంట్ తీసుకొని ఈ విధంగా ఉపయోగించుకుంది అని. దగ్గర దగ్గర 100 ఎకరాలు ఫాదర్ హయ్యర్ గారికి కేటాయిస్తే దాన్ని గవర్నమెంట్ తర్వాత కాలంలో గవర్నమెంట్ దాన్ని తీసుకొని ఈ విధంగా ఉపయోగించుకుంది. ఈయన ఇక్కడ సంపాదించినటువంటి ఆస్తులేమి తన 5 పిల్లలకి ఇవ్వలేదు. ఆయన తన విల్ ఏమని రాస్తారంటే చాలా సింపుల్గా ఉంటుంది ఆయన వీలునామా. ఆయన చాలా తక్కువ, చివరికి ఆయనకి మిగిలింది చాలా తక్కువ ఫాదర్ హయ్యర్ గారికి. అమెరికా దేశంలో కానీ లేదంటే జర్మనీ దేశంలో కానీ చాలా తక్కువ ఆస్తి ఆయనకు మిగిలిపోతుంది. ఆ తక్కువ ఆస్తిని ఆయన విల్లు ఏమని రాస్తాడంటే, ఎవరైతే తాగకుండా ఉంటారో, ఎవరైతే స్మోక్ చేయరో నా పిల్లల్లో, వారికి ఈ ఆస్తిని ఇవ్వండి అని చెప్పి రాస్తాడు. జస్ట్ ఈ స్టేట్మెంట్ మాత్రమే ఆయన విల్లులో ఉంటుందంట. ఇక్కడ నుండి ఆయనకి కేటాయించినటువంటి 100 ఎకరాల్లో కనీసము సెంటు భూమి కాదు కదా, 1 అడుగు భూమి కూడా ఆయన తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన తయారు చేసుకున్నటువంటి కాఫిన్ కూడా ఆయన దగ్గర పనిచేసేటటువంటి ఒక బాలుడు చనిపోతే ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడు. ఆయన తయారు చేసుకున్నటువంటి కాఫిన్, ఆ అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయిని అందులోనే సమాధి చేసి, ఆయన ఏ స్థలం అయితే ఏర్పాటు చేసుకున్నాడో, ఒకవేళ చనిపోతే నన్ను పాతి పెట్టమని ఆ దాంట్లో ఒక అబ్బాయిని, తన దగ్గర పనిచేసేటటువంటి ఒక అబ్బాయిని పాతి పెడతాడు. చివరికి ఆ కాఫిన్ కూడా ఆయనకి మిగలలేదు. ఇంకా మనం చూస్తే
రాజమండ్రి ప్రాంతంలో కూడా ఈయన పరిచర్య చేశారు. అక్కడ ఒక 50 కిలోమీటర్ల దూరంలో కోయ జాతి ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళకి తెల్లగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైతే ఈ మిషనరీస్ అక్కడికి వెళ్ళారో వాళ్ళు భయపడిపోతారు, అటాక్ చేస్తారు. వామ్మో జంతువులు వచ్చినాయి, మమ్మల్ని చంపేస్తాయి. వాళ్ళు ఎప్పుడూ చూడలేదు, అంతటి అమాయకులు వాళ్ళు. ఆ ప్రాంతానికి ఫాదర్ హయ్యర్ గారు మొత్తం ఇక్కడ సరంజామా మొత్తం సర్దుకొని రాజమండ్రి ప్రాంతం ఆ కోయ జాతి ప్రజల మధ్య కూడా వెళ్తాడు. వెళ్ళి ఆ వంట వండుకోవడానికి లేదంటే ఆ చలి కాచుకోవటానికి నిప్పు వెలిగిస్తే వాళ్ళకి కనీసం అగ్గిపెట్ట కూడా తెలియదు. ఆ నిప్పు ఇట్లా ఆ మ్యాచ్ బాక్స్తో నిప్పు వెలిగించగానే అక్కడ జనం ఏం చేస్తారంటే దానికి మొక్కుతూ ఉంటారు, ఒక వింతగా చూస్తూ ఉంటారు. దాన్ని కూడా ఆయన స్వార్థ ప్రకటన చేయడానికి వాడుకుంటారు, ఆ సందర్భాన్ని కూడా. ఈ విధంగా ఫాదర్ హయ్యర్ గారి గురించి చెప్పుకుంటూ ఉంటే మనకి టైం కూడా సరిపోదన్నమాట. తర్వాత కాలంలో ఫాదర్ హయ్యర్ గారు తను వైద్యునిగా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. తన రెస్పాన్సిబిలిటీని, ఆ డాక్టర్ రెస్పాన్సిబిలిటీని నెక్స్ట్ ఎవరికి అందిస్తారంటే యానా సారా కుగ్లర్. ఈరోజు మనం కుగ్లర్ హాస్పిటల్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ యానా సారా కుగ్లర్ గారికి తన డాక్టర్ రెస్పాన్సిబిలిటీని ఆవిడికి ఆయన అందిస్తారు. ఈవిడ గురించి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. యానా సారా కుగ్లర్, ఈవిడ గొప్ప వైద్యురాలు ఆవిడ దేశంలో. కానీ చిన్నప్పటి నుండి ఈవిడికి ఉన్నటువంటి భారం ఏంటంటే, నేను తెలుగు ప్రజల మధ్యకు వెళ్ళి సేవ చేయాలి, తెలుగు ప్రజల మధ్యకు వెళ్ళి సేవ చేయాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మిషన్ వాళ్ళు ఏమంటారంటే, అమ్మా నువ్వు డాక్టర్ కదా, నువ్వు ఇక్కడికి వచ్చి సేవ చేస్తానంటే మేము నీకు అంత ఇచ్చుకోలేము, అంత శాలరీ మేము మీకు ప్రొవైడ్ చేయలేము అని అంటారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను ఒక టీచర్గా వస్తాను. అప్పట్లో లూథరన్ మిషన్లో జనానా మిషన్ అని చెప్పి ఉండేది. జనానా మిషన్ అంటే అగ్రవర్ణ స్త్రీలకు వాళ్ళు బయటికి రారు, వాళ్ళ ఇంటికే వెళ్ళి వారికి చదువు చెప్పటం. ఇది జనానా మిషన్లో భాగం అన్నమాట. వారిని ఎడ్యుకేట్ చేయటం, అగ్రవర్ణ స్త్రీలను కానీ లేదంటే దళిత స్త్రీలను కానీ వారి ఇంటికి వెళ్ళి వారితో ఉండి వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ఆ విధంగా వస్తాను, నాకు శాలరీ ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పి యానా సారా కుగ్లర్ ఆవిడ అక్కడి నుండి ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏలూరు జమీందార్, కింగ్ అనుకోండి, రాయ్ బహదూర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఈవిడ గురించి తెలుసుకొని, ఈవిడ టీచర్ మాత్రమే కాదు ఈవిడ డాక్టర్ అని చెప్పి తెలుసుకొని, ఆయన భార్య ప్రసవంతో ఉంటుంది, గర్భిణీగా ఉంటుంది. ఆవిడకి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, తను ఆ పెయిన్ని భరించలేకపోతూ ఉండేది. వెంటనే ఈవిడికి కబురు పెడతాడు, అమ్మ మీరు డాక్టర్ అంట కదా, ఇట్లా మా ఆవిడ గర్భవతిగా ఉంది, మీరు వచ్చి కొద్దిగా సపర్యలు చేయండి అని చెప్పి చెప్తే, వెంటనే యానా సారా కుగ్లర్, అప్పటి వరకు వీధుల్లో తిరిగి వైద్యం చేసినటువంటి ఈ స్త్రీ, వెంటనే ఏలూరు ఆ రాయ్ బహదూర్ గారి ఇంటికి వెళ్ళి దగ్గర దగ్గర 6 నెలలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆవిడికి పరిచర్య చేస్తారు. చేస్తే ఆవిడ ఒక వైట్ గౌన్ వేసుకుంటారు యానా సారా కుగ్లర్. ఆవిడ ప్రతిరోజు ఆ రాయ్ బహదూర్ గారికి వాళ్ళ ఆవిడికి పరిచర్య చేసి బయటకు వస్తుంటే తన వీపు భాగంలో పసుపు కనిపించేది. ఏంటి ప్రతిరోజు ఇట్లా వెనక భాగంలో పసుపు ఉంటుంది, పసుపు నీళ్ళు ఉంటున్నాయి ఏంటి, ఎల్లోగా ఉంటుంది ఏంటి అని చెప్పి ఒకరోజు ఆవిడ ఏం చేస్తుందంటే, వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఇట్లా తొంగి వెనక్కి చూస్తుంది. చూస్తే ఈవిడ బయటికి అడుగు వేస్తూ ఉంటేనే ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే పసుపు నీళ్ళు జల్లుతూ ఉంటారు. ఒక మ్లేచ్ఛ అంటే తక్కువ కులం, వాళ్ళకి ఫారినర్స్ కూడా తక్కువే. మేము క్షత్రియులం, ఒక మ్లేచ్ఛ జాతి స్త్రీ మా ఇంటిలో తిరుగుతుంది, శుద్ధి చేసుకోవాలని చెప్పి పసుపు నీళ్ళు జల్లుతూ ఉంటారు.
అప్పుడు ఆవిడ ఒక మాట అంటది, మీరు నన్ను ఎంత అవమానించినా, నన్ను మ్లేచ్ఛ జాతి స్త్రీ అన్నా నేను నా పరిచర్యను ఆపను. 6 నెలలు ఆవిడ కష్టపడి పరిచర్య చేసి ఆ రాయ్ బహదూర్ గారికి ఒక బిడ్డ పుడతాడు. అప్పుడు ఆ రాయ్ బహదూర్ గారు ఈవిడ చేసినటువంటి పరిచర్యకు మెచ్చి కుగ్లర్ హాస్పిటల్కి స్థలాన్ని కేటాయిస్తాడు. 50 పడకలు పట్టడానికి, అంటే ఒక 50 మెంబర్స్కి సరిపడేటటువంటి హాస్పిటల్కి కావాల్సినటువంటి స్థలాన్ని ఆ జమీందార్, ఆ క్షత్రియుడైనటువంటి రాయ్ బహదూర్ గారు కేటాయిస్తారు. ఈ విధంగా యానా సారా కుగ్లర్ ఆవిడ కూడా పరిచర్య చేశారు. ఈ మాటలు నేను చెప్పట్లేదు, ఒకసారి మనం చూస్తే పోనీ క్రిస్టియన్స్ కూడా చెప్పట్లేదు, ఈ మాటలు చెప్తున్నటువంటిది హైందవ సహోదరులే. చరిత్ర తెలిసినటువంటి హైందవ సహోదరులు చెప్తూ ఉన్నారు ఈ మాట. రాయసం వెంకట శివుడు గారు, ఈయన ఒక హిస్టారియన్, ఈయన హైందవుడే. ఈయన మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటిది గృహలక్ష్మి అనేటటువంటి మహిళల పత్రికలోని ఒక వ్యాసం. ఈవిడ మీద ఒక వ్యాసం రాస్తాడు ఈయన. ఈ విషయాలన్నీ అందులో కోట్ చేస్తాడు. కేవలం ఈయన మాత్రమే కాదు, దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులు ఆయన స్వీయ చరిత్రలో ఈవిడ గురించి రాసుకుంటాడు. కుగ్లరు దొరసాని క్రైస్తవ మతాభిమానము అని చెప్పి ఆవిడ ఏ విధంగా పరిచర్య చేసిందో. ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్, అందుకని ఆయనకి దేశభక్త అనేటటువంటి బిరుదిచ్చారు కొండ వెంకటప్పయ్య గారు. కానీ నేటి దినాలలో చరిత్ర తెలియనటువంటి కొంతమంది అనేటటువంటి మాట ఏంటంటే, దేశం కోసం ధర్మం కోసం మేము క్రైస్తవ్యాన్ని చీల్చి చెండాడుతున్నామని చెప్పి అంటూ ఉన్నారు. ఆ క్రైస్తవ్యం లేకపోయి ఉంటే, ఆ క్రైస్తవ మిషనరీలు లేకపోయి ఉంటే, ఈరోజు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారి స్త్రీలు ఇంట్లో, ఎవరైతే స్త్రీలు మీడియాలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారో మేము క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామని, వారు మాట్లాడటానికి కూడా వీలుండేది కాదు ఇటువంటి మిషనరీస్ రాకపోయి ఉంటే. కాబట్టి మనం చూద్దాం, చివరిగా ఒకవేళ మిషనరీస్ రాకపోయి ఉంటే భారతదేశం ఏమైపోయేది అనేది మనం చూద్దాం. సతీ సహగమనం ఉండేది. మనం చూస్తే బహుభార్యత్వం అమలులో ఉండేది. మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్తే మీరు నిజమా అని అంటారు. కోల్కతా ప్రాంతంలో ఒక వ్యక్తి 83 మంది భార్యలను కలిగి ఉండవచ్చు. ఒక రోజులో 23 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇది, ఎవరు బ్రేక్ చేయలేరు. మన దేశంలోనే కోల్కతా ప్రాంతంలో ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ఆ 83 మంది భార్యలను చంపేస్తారు సతీ సహగమనం పేరుతో. మన గుంటూరు ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆయనకున్నటువంటి 15 మంది భార్యలను 3 రోజులు ఆ చితి ఆరిపోకుండా చేసి 3 రోజుల పాటు ఆ 15 మందిని చంపేశారు సతీ సహగమనం పేరుతో. నేను చెప్తున్నటువంటి లెక్కలు కాదు, చరిత్రకారులు చెప్తున్నటువంటి లెక్కలు. ఇంకా మనం చూస్తే శిశు హత్యలు అమలులో ఉండేవి అప్పట్లో. ఈ రోజుల్లో అంటే తల్లి బిడ్డ జన్మించిన వెంటనే ఆనందంతో ఇలా దగ్గరకు తీసుకొని పాలిస్తుంది. ఆ రోజుల్లో మూఢనమ్మకం ఏంటంటే, ఒక ఆడపిల్ల జన్మిస్తే లేదంటే చాలా కాలం తర్వాత ఒక బిడ్డ జన్మిస్తే స్వయాన తల్లి వీధుల్లోకి ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఇట్లా కత్తి పట్టుకొని ఒక చేత్తో మెడ ఇలా తెగనరికేది వీధుల్లో. ఇది ఒక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్, దగ్గరలో ఉన్న అడవుల్లో మోషేని ఏ విధంగా అయితే ఒక పెట్టెలో పెట్టి సేవ్ చేయటానికి ఆ తల్లి నదిలో వదిలేసిందో, మన దేశంలో అలాంటి ఒక జమ్ము పెట్టెలో బిడ్డని పెట్టి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో వదిలేసి వచ్చేది. ఒక చెట్టుకి వేలాడదీసి తల్లి ఇంటికి వచ్చేసి ఆ వీధుల్లో అరిచేది, నేను దేవతకి నా పిల్లవాడిని లేదంటే పిల్లని బలిచ్చాను, నేను మోక్షాన్ని పొందుకున్నాను అని చెప్పి అరుస్తూ ఇంటికి వచ్చేది. ఆ బ్రతికున్నటువంటి ఆ పిల్లవాడిని లేదంటే పిల్లని
ఆ పక్షులు చీమలు తిని చంపేసాయి. నెంబర్ 2. నెంబర్ 3, హూబ్లీ నదికి గంగా నదికి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి మధ్యలో విసిరేసేవాళ్ళు, దేవుళ్లకు దేవతలకు బలిస్తూ ఉన్నాము అని చెప్పి. ఇటువంటి మూఢనమ్మకాలు భారతదేశంలో ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో జగన్నాథ రథచక్రాల కింద అనేక మంది మేము దేవుడికి బలైపోతున్నామని చెప్పి ఆ జగన్నాథ రథచక్రాల కింద పడి చచ్చిపోయేవాళ్ళు. రోడ్లన్నీ ఎలా ఉండేయంటే మనిషి మాంసంతో ఉండే, ఎవరు క్లియర్ చేసేవాళ్ళు కూడా కాదు. ఈ విషయం నేను చెప్పట్లేదు, టీటీడీ తిరుపతి దేవస్థానం వారు పబ్లిష్ చేసినటువంటి బుక్లో ఈ విషయాన్ని రాశారు. ఇటువంటి భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు ఉండేవి. మహిళలకు విద్య ఉండేది కాదు, వంటింటికి పరిమితమై ఉండేవారు. మనకి తెలిసింది సతీ సహగమనం మాత్రమే, కానీ ఇంకా చాలా భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు ఉండేవి. ఒక స్త్రీకి మరొక స్త్రీతో ఒక గొడవ అయితే, పక్కింటి స్త్రీతో, ఒకవేళ ఈ స్త్రీ ఆ గొడవలో నెగ్గలేకపోతే, అంటే మాట పెరిగినప్పుడు ఆ వాదనలో నెగ్గలేకపోతే వెంటనే భర్త రాగానే ఈ స్త్రీ ఏమనేదంటే, అండి నేను పక్కింటి ఆవిడతో గొడవ పెట్టుకున్నాను, ఆ గొడవలో ఆమెదే పై చేయి అయింది, నేను ఓడిపోయాను, నేను వాదించలేకపోయాను ఆమెతో, నేను అర్జెంటుగా ఆమె మీద కక్ష తీర్చుకోవాలి, నన్ను ఒక గుంజకు కట్టేసి తగలపెట్టండి, నేను ఒక ప్రేతాత్మ అయ్యి ఆమె మీద పగ తీర్చుకుంటాను అనేది. ఇటువంటివి కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ ఆనాడు మిషనరీస్ పిక్చర్స్ గీసి వారి దేశానికి పంపిస్తే ఇవన్నీ చూచి అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీస్ ఎలాగైనా భారతదేశాన్ని సంస్కరించాలని చెప్పి పరుగులు పెట్టారు అక్కడి నుండి ఇక్కడికి. చిన్న పిల్లల్ని తల్లి లేదంటే తండ్రి పక్కింటి వారి మీద లేదంటే శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి చంపేసి వాళ్ళ గుండెకాయని తీసుకెళ్ళి ఆ ఎదురింటి వాళ్ళ ఇంటి ముందు వేస్తే ఆ చిన్న బిడ్డ ప్రేతాత్మయి పగ తీర్చుకుంటుంది అన్నటువంటిది మూఢనమ్మకం. ఈ విధంగా అనేక మంది చిన్నపిల్లలు చనిపోయేవాళ్ళు. ఈ విధంగా మనం చూస్తే సావిత్రిబాయి ఫూలే ఆవిడ రాస్తూ ఉన్నటువంటి ఒక బుక్లో ఆవిడ ఏమని రాస్తుందంటే, అమృత్సర్ అనేటటువంటి ప్రాంతంలో ఒక 1 ఇయర్లో 300 మంది చిన్నపిల్లలు తోడేళ్లకు ఆహారం అయిపోయినాయి అంట. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ 300 మంది చిన్నపిల్లలు ఆడపిల్లలే. అంటే తోడేళ్ళకి లింగ వివక్ష ఉంటుందా? కేవలం ఆడపిల్లల్ని నేను తీసుకొని వెళ్ళి తినాలని తల్లులే ఆ పిల్లలకు, ఆ తోడేళ్ళకి ఆడపిల్లల్ని ఆహారంగా వేసేసేవాళ్ళు. ఈ విధంగా చెప్పుకుంటే అనేక మూఢనమ్మకాలతో భారతదేశం వెలిగిపోతూ ఉండేది అప్పట్లో. ఇంకా మనం చూస్తే దేవదాసి వ్యవస్థ, ఇండియన్ పీనల్ కోడ్, ఈరోజు ఐపీసీ అని మనం చెప్పుకుంటున్నాం. అది ఈరోజు ఎగ్జిస్టెన్స్లో ఉందంటే దానికి కారణం మిషనరీస్. ఇండియన్ పీనల్ కోడ్ మనకి ఎగ్జిస్టెన్స్లో ఉందంటే మనకి తెలుసు మన కాన్స్టిట్యూషన్ అనేది అనేక ఇతర కాన్స్టిట్యూషన్స్ నుంచి సంగ్రహించబడినటువంటి కాన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక కాన్స్టిట్యూషన్స్ నుంచి ఆయన టీం అంతా కలిసి సంగ్రహించారు. ఈ ఇండియన్ పీనల్ కోడ్ అనేటటువంటిది కూడా ఇతర కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నదే. ఇంకా మనం చూస్తే హాస్పిటల్స్ అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ఇంతకుముందు నేను మీకు చెప్పాను అనుకుంటా, ఒక మిషనరీ హాస్పిటల్లో వైద్యం చేయాలని చూస్తే ఒక లేడీ ఆయన దగ్గరకు వస్తుంది, హాస్పిటల్లో వైద్యం చేయాలి, ఖచ్చితంగా ఆవిడికి బ్లడ్ ఎక్కిస్తేనే ఆవిడ బ్రతుకుతుంది. భర్తను అడుగుతాడు, తల్లిని అడుగుతాడు, తండ్రిని అడుగుతాడు, సోదరుని అడుగుతాడు, ఎవరు బ్లడ్ ఇవ్వరు. ఎందుకు అనంటే బ్లడ్ ఇస్తే పాపం అన్నటువంటి మూఢనమ్మకం. ఆ మిషనరీ బై గాడ్స్ గ్రేస్ ఆయన బ్లడ్ గ్రూపు ఆవిడ బ్లడ్ గ్రూపు మ్యాచ్ అవుతుంది. తన బ్లడ్ ఇచ్చి ఆవిడని ట్రీట్ చేస్తే
కొంతకాలానికి ఆ ఫ్యామిలీ మొత్తం క్రైస్తవ్యాన్ని తీసుకుంటారు. ఈ విధంగా క్రియల్లో వారు క్రైస్తవ్యాన్ని చూపించారు మిషనరీస్. అన్టచబిలిటీ, బాల్య వివాహాలు, ప్రింటింగ్ ప్రెస్ ఉండేది కాదు. మన దేశానికి ప్రింటింగ్ ప్రెస్ పరిచయం చేసింది విలియం కేరీ. ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద ఆయన ముద్రితం చేసినటువంటి ఫస్ట్ పుస్తకం బైబిల్ కాదు, రామాయణ మహాభారత ఇతిహాసాలు ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. అందులో ఏమున్నదో మీరు తెలుసుకోండి అని చెప్పి. ఇంకా మనం చూస్తే ఆధునిక విద్య, ఈరోజు కొంతమంది గగ్గోలు పెడుతూ ఉన్నారు, హిందీ మీడియము తెలుగు మీడియం అని చెప్పి. మిషనరీస్ కనుక లేకపోయి ఉంటే ఇంగ్లీష్ మీడియం అనేది మనకు ఉండేది కాదు. ఆ గగ్గోలు పెడుతున్నటువంటి వాళ్ళు వారి పిల్లల్ని ఇక్కడ చదివించరు, ఫారెన్లో ఇంగ్లీష్ మీడియమే చదివిస్తారు. ఇంకా మనం చూస్తే జమీందారీ వ్యవస్థ, భాషలు డెవలప్ అయ్యే కాదు, అనేక భాషలకు లిపి లేదు, మిషనరీస్ లిపి రాశారు. ఇంకా మనం చూస్తే డిక్షనరీస్ లేవు, మిషనరీస్ లేకపోతే డిక్షనరీస్ లేవు. ఈరోజు మనం తెలుగులో ఎక్కువ మంది వాడేటటువంటి డిక్షనరీ ఒక మిషనరీ రాసినటువంటి డిక్షనరీ, సిపి బ్రౌన్. తెలుగు పండితులు సహా ఆ డిక్షనరీని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా మనం చూస్తే సినీ పరిశ్రమ లేదు మిషనరీస్ లేకపోతే. ఈ రోజుల్లో లాగా టిక్కెట్లు పెంచుకొని అమ్ముకోవటానికి కాదు సినీ పరిశ్రమ. అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించటానికి మిషనరీస్ సినీ పరిశ్రమను తీసుకొని వస్తే దాదాసాహెబ్ ఫాల్కే ఆ ఐడియాని ఆయన చూసి వెంటనే కొన్ని మోరల్ స్టోరీస్తో, ఆయన అప్పటికే నష్టపోయి ఉంటాడు రకరకాల బిజినెస్ చేసి, ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పి దాదాసాహెబ్ ఫాల్కే వెంటనే ఆ ఐడియాని తీసుకొని కొన్ని మూవీస్ తీస్తారనమాట. నేటికి కూడా హయ్యెస్ట్ సినీ పరిశ్రమలో హయ్యెస్ట్ అవార్డు ఏదన్నా ఉందంటే మన దేశంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని చెప్పి అంటారు. ఆ దాదాసాహెబ్ ఫాల్కేకి ఊతమిచ్చింది ఎవరంటే మిషనరీస్. ఈ విధంగా మనం చెప్పుకుంటే అనేక విషయాలు. గైనకాలజిస్టులు లేరు, మనం ఇందాక చూసాం. సారా కుగ్లర్ లేకపోయి ఉంటే ఆ రాయ్ బహదూర్ గారి వంశము ఆయనతోనే ఎండ్ అయిపోయేదేమో. డ్యామ్స్ లేవు, రిజర్వాయర్స్ లేవు. ఈ వీక్లోనే మనం చూసాము కాటన్ దొర గారి యొక్క వర్ధంతి ఆర్ జయంతి సంథింగ్ మనం ఈ వీక్లోనే చూసాము. కాటన్ దొర గారు నేటికి ఆయన్ని అపర భగీరథుడు అని చెప్పి అంటారు. ఆయన పూజిస్తూ ఉంటారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో. అటువంటి డ్యామ్స్ రిజర్వాయర్స్ ఉండేవి కాదు మిషనరీస్ రాకపోయి ఉంటే. ఇన్ఫ్యాక్ట్ ఆ ధవళేశ్వరం బ్యారేజ్ ఆయన కట్టడానికి మన వాళ్ళని ఆయన బతిమిలాడారు గొయ్యలు తీయటానికి. ఈ విషయం ఒక ఇక్కడ ఇండియన్ కలెక్టర్ ఫారెన్కి లెటర్ రాస్తాడు, ఆ లెటర్లో పెడతాడు, ఇక్కడ ప్రజలు గొయ్యలు తీయమంటే భూదేవికి హాని కలిగిద్దేమోనని గొయ్యలు తీయట్లేదండి, కాటన్ దొరగారు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి సువార్త ప్రకటన చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని పని చేయించి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కడుతూ ఉన్నారు అని చెప్పి. ఏమవసరం ఆయనకి, మన బంధువు కూడా కాదు ఆయన. ఇంకా మనం చూస్తే బ్యాంకింగ్ సిస్టమ్ లేదు, బ్యాంకింగ్ సిస్టమ్ని పరిచయం చేసింది విలియం కేరీ. ఇంక్ పెన్ను లేదు, ఇంక్ పెన్నుని పరిచయం చేసింది విలియం కేరీ. పోస్టల్ సిస్టమ్ లేదు, విలియం కేరీ పరిచయం చేశాడు. అనేక మూఢనమ్మకాలతో భ్రష్టు పడిపోయేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కూరగాయలు కూడా మనకి తెలియదు. పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పండేటటువంటి కూరగాయలు, స్పైసెస్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ ప్రజలు ఏంటంటే అప్పట్లో ఒక మూఢనమ్మకం, ఇటువంటి కొత్త వాటిని మనం తింటే విశ్వామిత్రునికి కోపం వస్తుంది, నాశనం చేసేస్తాడు అని. ఇదంతా ఈ కొత్త అంటే అవేంటో ఈరోజు మనం వాడుతున్నవే. అవి బంగాళదుంపలు, టమాటాలు, ఇటువంటివి కూడా మనకి తెలియదు. నేను చెప్పట్లేదు, వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఆ మిషనరీస్ చేసి వారే కనుక లేకపోయి ఉంటే బ్రిటిష్ వారు మనకేం సహాయం చేయలే. మనల్ని ఈ డార్క్నెస్లోనే ఉంచేశారు వాళ్ళు. ఎందుకు అనంటే మనం ఈ డార్క్నెస్లో ఉంటేనే వాళ్ళ వ్యాపారం కొనసాగుతుంది.
ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకోండి, గాంధీ, మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ కానీ, ఏ ఫ్రీడమ్ ఫైటర్ మీరు తీసుకున్నా వారందరూ చదివినటువంటి స్కూల్స్ మిషనరీ బడులే. ఎప్పుడైతే ఇంగ్లీష్ విద్యను వాళ్ళు పరిచయం చేశారో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయాలు మన వాళ్ళకి తెలిసి మనోళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు. కానీ ఈ రోజున మళ్ళీ డీగ్రేడ్ అయ్యి ఇదే మిషనరీస్ని, ఇదే క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి చివరిగా మిషనరీస్ చేసినటువంటి ప్రయాణం మనం చేయలేకపోలేమేమో. మనం వాళ్ళలాగా సుదూర ప్రాంతాలకు మనం వెళ్ళే అవకాశం మనకి లేకపోవచ్చు. కానీ వాళ్ళు మన మధ్య నిర్మించినటువంటి భవంతులు, వారు మన మధ్య నిర్మించినటువంటి చర్చెస్, వారు ఇచ్చినటువంటి ల్యాండ్స్ని మనం పునరుద్ధరించుకోవాలి, వాటిని పోగొట్టుకోకూడదు. వారు ఏ పని చేశారో, వారు ఎంత త్యాగపూరితంగా ఈ పనులన్నీ చేశారో మన నెక్స్ట్ తరాలకి అందించకపోతే, చరిత్రను మనం అందించకపోతే వేరే వాళ్ళు వచ్చి ఇదంతా మేమే చేశామని చెప్పుకుంటారు. అక్కడ మీకు కనిపిస్తుంది, మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. వారి పనితీరును, వారి త్యాగమును తదుపరి తరాలకు మనం అందించాలి. చరిత్రను అందించటం ద్వారా, లేకపోతే చరిత్రను మార్చివేసి మిషనరీస్ పేర్లు తుడిచేసి వారి స్థానాల్లో దుర్మార్గులు రీప్లేస్ చేసేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మిషనరీస్ని దేవుడు పంపిస్తే దేవుడే ఒక మిషనరీస్ వేరే దేశాల నుండి ఇక్కడికి వచ్చారేమో, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మిషనరీగా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు. కాబట్టి మిషనరీస్ జీవిత చరిత్రను మనం తెలుసుకోవాలి. అక్కడ మీకు కనిపిస్తుంది, గాడ్ హ్యాడ్ అన్ ఓన్లీ సన్ అండ్ హీ మేడ్ హిమ్ అ మిషనరీ. నేను అంటున్నటువంటి మాట కాదు, డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి భక్తుడు అంటున్నటువంటి మాట. కాబట్టి ఇటువంటి మిషనరీస్ గురించి తెలుసుకోవటం మన బాధ్యత, ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి.